నా పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వండి, వాళ్ళకి అర్హత ఒక్కటే చూడండి అని చెప్పాడు. దేశం మొత్తం మీద కెమెరా ముందు అంత ధైర్యంగా నిస్సిగ్గుగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, కేవలం ప్రభుత్వ పథకాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి, వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఫీ4 ఎలా ఉంటుందంటే, సాధ్యమైనంత వరకు సిఎస్ఆర్కి సంబంధించిన పథకాలు ఉంటాయి, లేదా ఎవరో పెద్దలు ఇచ్చేటివి ఉంటాయి. మామూలు కూడా ఈ P4 అని లేకపోయినా కూడా వాళ్ళు ఫిలాంథ్రపిస్టులు అయితే వాళ్ళు చేసేటివి చేస్తూనే ఉంటారు. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి సామాజిక బాధ్యత కంపెనీ యాక్ట్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం, అండర్ సెక్షన్ 135 ప్రకారం ఖచ్చితంగా 2% ఫండ్స్ని సామాజిక బాధ్యత కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాల్సిందే. కార్పొరేట్ సోషల్ సామాజిక బాధ్యత కింద ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా అది మ్యాండేటెడ్ రిక్వైర్మెంట్ ఉన్నదాన్ని వీళ్ళు మారుస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా చెప్తూ ఉన్నారు, ఏదో స్కూల్లో బల్లలు కొన్నాం సిఎస్ఆర్ కింద అని. ఇది కొత్త కాదు. అది ఎలా ఉంటుందంటే, సిఎస్ఆర్ కింద ఎవరన్నా రికమెండ్ చేసి ఇస్తే అది సత్రం భోజనానికి సత్యనారాయణ రికమెండ్ చేసినట్టు ఉంటుంది. ఎట్లయినా సత్రంలో భోజనాలు పెడుతూనే ఉంటారు, మళ్ళీ ఊర్లో ఉండే సత్యనారాయణ రాసి ఇవ్వడం ఎందుకు? ఆ పరిస్థితి ఉంది. అంతేకాకుండా నేను ఒక మాట గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. 1985లో ప్రధానమంత్రి రాజీవ్ గారు కొత్తగా ప్రధానమంత్రి అయిన రోజుల్లో ఒరిస్సా కలహండకి వెళ్ళారు. కలహండిలో అత్యంత పేదరికాన్ని చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, 100 రూపాయలు ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే 15 పైసలు మాత్రమే పేదలకు చేరుతుంది, మిగతా 85 పైసలు మధ్యవర్తుల ద్వారానో, లంచాల ద్వారానో, కమిషన్ల రూపంలోనో వెళ్ళిపోతుందని చెప్పాడు 85లో. కానీ జగన్ సారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1 రూపాయి పెడితే ఖర్చు, 1 రూపాయి కూడా 1 పైసా తేడా రాకుండా జనాలకు చేరింది. ఇప్పుడు పెన్షన్లేమో తగ్గిస్తూ ఉన్నారు. తర్వాత ఏమైపోయింది, అది ప్రతిరోజు ప్రతి నెల పోయి ఇవ్వడం ద్వారా ప్రజలకు ఉన్న ఆత్మవిశ్వాసం కానీ, లేదా ఆత్మస్థైర్యం కానీ, ఆత్మగౌరవం కానీ తగ్గిపోతుంది. ఏ పథకమన్నా పెట్టిండని జగనన్న మొత్తము అకౌంట్లలోనే వేశాడు, మధ్యవర్తులు లేకుండా. డీపీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిన పథకాలకు ఉండే ఆత్మగౌరవం కానీ, ఆత్మస్థైర్యం కానీ, ఆత్మవిశ్వాసం కానీ ఇలా కింద చేయబెట్టి వాడు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ అధికారే కావచ్చు, తీసుకోవడంలో అంత మంచిగా లేదని నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను. ఇక చాలా పథకాలు వచ్చాయి. అసలు పేదలని ఎలా గుర్తించాలి? ఈ సామాజిక దాంట్లో కూడా పిఐపి అని ఉండింది, పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ అని. ఎలా పేదల్ని గుర్తించాలి? అలాగే పిఆర్ఏ ఉండింది, పావర్టీ రూరల్ అప్రైజల్ అని. ఈ స్కీములన్నీ కూడా మళ్ళీ పేదల్ని ఎలా గుర్తించాలి, పేదలకి ఎలా సాధికారత కల్పించాలి, ఇదే విషయాల మీదనే ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలని అదొక సంపద. ఆ సంపదని జగనన్న పేదలకు పంచిపెట్టాడు డీబీటీ ద్వారా. కానీ ఈయన అలా చేయట్లేదు. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే, కేవలం తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఇవ్వమంటే ఈవెన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా రైతులకు ఇస్తున్న పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. నేను రికార్డెడ్గా చెప్తున్నా. మేము రిక్వెస్ట్ చేస్తున్నా కానీ కూడా మా 10-20 రిక్వెస్ట్లు ఉంటే 1-2 ఇవ్వగలుగుతున్నారు, మిగతా ఇవ్వట్లేదు. అంతేకాకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లందరినీ తీసేశారు, యానిమేటర్లందరినీ తీసేశారు. ఒక హక్కులాగా భావిస్తున్నారు. ప్రభుత్వం అనేది ప్రభుత్వంలాగా పనిచేయాల. అది అందరికీ సంబంధించింది. సంపద ఉంటుంది కదా, పేదలకి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి పథకాలు అంటే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? పన్నుల ద్వారా కదా ఆదాయం తీసుకుంటుంది. పన్నులు తెలుగుదేశం వాళ్ళు మాత్రమే కడుతున్నారా? పన్నులన్నీ కూడా చాలా ఎక్కువ శాతం పన్నులు దేనిల ద్వారా వస్తాయి? పరోక్ష పన్నుల ద్వారా వస్తాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వస్తాయి. అంటే మనం ఏదైనా వస్తువు కొంటే, సెల్ ఫోన్ కొనవచ్చు, సబ్బు కొనవచ్చు, ఇంకోటి కొనవచ్చు, ఏం కొన్నా కానీ కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్కి, కొంత స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంటుంది. అందరి సంపదని, అందరూ పన్నులను కొంటున్న డబ్బుల్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఇవ్వమని అంటే ఏం, దాని అర్థం ఏమి? భవిష్యత్తు ఇంకేలా తయారవుతుంది? ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలుగా నేను భావిస్తూ ఉన్నా. మామూలు కూడా